బనకచెర్ల కట్టుతీర్థం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అబ్జెక్షన్ పెట్టాలి, అడ్డుపడాలి. అవసరమైతే బనకచెర్ల కట్టకుండా ఎదురు తిరగాలి. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంకు నీళ్లు మల్లకుండా ఏవైతే కేసీఆర్ గారు కొన్ని ప్రాజెక్టులు కడదామని ఆయన అన్ని పర్మిషన్లు తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారు అన్నిటినీ అడ్డుకోవడం జరిగింది. నిజానికి చంద్రబాబు నాయుడు గారిని ఎదిరించే దమ్ము లేక చంద్రబాబు నాయుడు గారి యొక్క బానిసత్వం చేసుకుంటూ ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఆగమం చేస్తూ ఉన్నాడు. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బనకచెర్ల విషయం పైన అన్ని విషయాలపైన సంతకాలు పెట్టి పర్మిషన్ ఇచ్చి వదిలేసి వచ్చేసిండు. ఒక్కసారి వీళ్ళు ఏమంటారంటే బనకచెర్ల గురించి మేము రాలేదు, మళ్ళీ మేము ఉప్పు గురించి ఈడ ఉప్పుకు తక్కువ దొరుకుతుందో లేదా అనుకుంటూ ఢిల్లీకి వచ్చినాం అనుకుంటూ ఇద్దరు మాట్లాడడం జరిగింది. బనకచెర్ల ఇష్యూ మీద మేము రాలేదు, కూసోము, బనకచెర్ల గురించి పర్మిషన్ కూడా ఇయ్యము, బనకచెర్ల పర్మిషన్ ఇయ్యము, బనకచెర్లకి మేము ఎటువంటి అభిప్రాయాలు తెలుపుకోమనుకుంటూ చెప్పిన ముచ్చండి ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అయిన నిమ్మల రామనాయుడు గారు మాట్లాడుతూ అన్నారు, బనకచెర్ల కట్టే తీర్థం అందరూ సంతకాలు పెట్టించారు, అందులో రేవంత్ రెడ్డి కూడా పెట్టిర్రు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. విందాం ఒకసారి. ఏదైతే మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి, ఈవేళ రాష్ట్రాలు వేరవచ్చు, పార్టీలు వేరే అధికారంలో ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలందరూ ఒక్కటే. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. అవకాశం ఉన్నంత వరకు తెలంగాణ ఉపయోగించుకోండి, అవకాశం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోండి. అల్టిమేట్ గా ఆ వృధాగా పోయే నీరుని ఉపయోగించుకుని తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలనే ఆలోచన మేము కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. యాక్చువల్గా సిడబ్ల్యూసి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం తరఫున అడిగారట, ఎవరైనా అబ్జెక్షన్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఎవ్వరు లేరు, అందరూ సంతకాలు పెట్టడానికి రెడీగా ఉన్నారంటే ఈ యొక్క బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ రెండు కలిసి రేవంత్ రెడ్డితోటి సంతకాలు పెట్టించారు. రేవంత్ రెడ్డి దేనికోసం భయపడతా ఉన్నాడు? మన నీళ్లు మనకు కావాలని గోదావరి పైన కృష్ణా జిల్లాలపైన సపరేట్ కొంత నీటిని కేటాయించి ఇరు రాష్ట్రాల ఒప్పందాలతోటి కుదుర్చుకొని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాలను కూడా కుదుర్చుకునే ప్రయత్నంలో బీజేపీ పార్టీ ఆ యొక్క నీటి వాటాలను కూడా ఇవ్వలేదు. అలాంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి వాళ్ళు తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ టీఎంసీల నీళ్లు తీసుకొని వాళ్ళు వాడుకునే ప్రయత్నంలో ఈరోజు కుట్ర వన్నుతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంతో. ఈ బనకచెర్ల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయనకు వెనక తెలియదు ముందు తెలియదు. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అయిన నిమ్మల రామనాయుడు గారు ఆయన తన ఏపీ ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం, ఆంధ్ర ప్రజల కోసము నీళ్లు తీసుకెళ్తాను, మనం అందరం ఒక్కటే గొడవ పడద్దు అనుకుంటూ ఆయన అన్నాడు. ఈయనకు వాళ్ళ యొక్క రిజర్వాయర్లపైన, బనకచెర్లపైన, రాబోయే గోదావరి నీళ్లపైన, కృష్ణా జలాలపైన అటో ఇటో అవగాహన ఉంది. మరి నీళ్ళ మీద దేవదుల ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో కూడా తెలియని, అవగాహన లేని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి వీళ్ళకు వెనక తెలియదు ముందు తెలియదు, ఇంకో అతనికైతే గోదావరి ఏ బేసిన్ మీద ఉందో కూడా తెలియదు. అలాంటోడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం అయ్యేటట్టు బనకచెర్లకు సంతకాలు పెట్టి వచ్చేసిండు. ఏమంటుండంటే, బాబు గారు ప్లీజ్ మీ కాళ్ళు ముందు పెట్టుకుంటే కళ్ళకు అద్దుకుంటా, మీ కాళ్ళు ముందు పెట్టండి, షూ పాలిష్ చేస్తా, మీకు దండం పెడతా, మీకు బానిసత్వం చేసుకుంటా అంటూ ఆయన అడిగిన వ్యవహారం చూడండి. బాబు గారు ప్లీజ్ మమ్మల్ని బతకనీయండి, నువ్వు బతకనివ్వు మమ్మల్ని అనుకుంటూ కాళ్ళ దగ్గర ఊడిగం చేసే మాటలు మాట్లాడుకుంటూ సిగ్గు లేకుండా ఆడ సంతకాలు పెట్టి వచ్చిండు ఢిల్లీలో. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమాజం చూస్తుండగా, మేము బనకచెర్ల కోసం వచ్చామా, ఈడ ఉప్పు ఎక్కువగా దొరుకుతూ ఉంటే ఉప్పు తెద్దామని వచ్చినాం అనుకుంటూ మాట్లాడిండు. వినండి. మా పాలమూరు ప్రాజెక్టులకు అడ్డం పడకండి, రాయలసీమ లిఫ్ట్ రద్దు చేసి ఊదరత చాటండి, బాధ్యతగా ఉండండి, మమ్మల్ని బతకనివ్వండి. ఏపీ చంద్రబాబును ప్రాధేయపడ్డ రేవంతు జల వివాదాలపై జటప్రోలు సభలో సీఎం అభ్యర్థన, నిమిషం వ్యవధిలో 3 సార్లు బాబుకు విజ్ఞప్తి, ఢిల్లీలో తమదే విజయమని ఇక్కడ దివరింపు, 40 నిమిషాల తన స్పీచ్లో 30 సార్ల కేసీఆర్ జపం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే నేను ఏమంటున్నానంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నీళ్ల పరంగా కేసీఆర్ గారు ఒక యుద్ధాన్ని ప్రకటించిండు. మా నీళ్లు మాకే కావాలి, మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడాలనుకుంటూ కేసీఆర్ గారు వినూత్నమైన ఆలోచనతోటి ఎన్నో యుద్ధాలు చేసి తెలంగాణ రాష్ట్రానికి తేవలసిన నీళ్లు తెచ్చి అన్నీ చేస్తే ఈయన ఏం చేసాడు మిత్రులారా అంటే, ఆయన పోయి ఆరాంసే చంద్రబాబు నాయుడు గారికి సంతకాలు పెట్టించి నీళ్లు దోసుకొని మొండి మిమ్మల్ని ఆపేటోడే లేడు, ఏమన్నా ఉంటే మేము చూసుకుంటాం అనుకుంటూ ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
చేసిన తీరు మనకు అవుపడింది. అయితే నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రజలు ఇంకా ఎంత ఆగం చేస్తావు? మన నీళ్లు మన కోసం కొట్లాడింది కేసీఆర్. ఆ యొక్క నీళ్లతోటి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయింది. భారతదేశంలో 29 రాష్ట్రాలున్నా అందులో అభివృద్ధి రాష్ట్రము, బ్రహ్మాండమైన రాష్ట్రము తెలంగాణ మాత్రమే. ఆ తెలంగాణకి ద్రోహం చేసే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఏపీ యొక్క నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారు తమ రాష్ట్రానికి నీళ్లు తీసుకోవాలని అంత ఆత్రతంతో ఎదురు చూస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి, మన నీటిపారుదల శాఖ మంత్రి మాత్రం తొత్తు దొందు అనుకుంటూ సంతకాలు పెట్టొచ్చి ఊరుకొత్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు భయపెడితే భయపడే మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంది. నీళ్లపైన ఎవరైతే కుట్ర చేస్తూ ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో తగిన చర్యలు తప్పవు.